ప్రైజ్ ద లార్డ్. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఇటువంటి ఘనమైన కార్యము మీ గృహంలో జరగాలని ఆశపడుతున్నారా? మీ ఇంటికి రాబోయే సరి అయిన అల్లుడి కోసం, చక్కని కోడల కోసం ఎదురు చూస్తున్నారా? మీకు సహాయం అందించడానికి ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ మీ ముందుకొచ్చింది కనుక ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ మాకు అందించినట్లయితే తప్పనిసరిగా మీకు కావలసిన రీతిగా మీకు సహాయం మేము అందించగలము. ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా దేవుని కార్యము జరిగించుటకై ముందుకొచ్చిన ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ ని ఎల్లప్పుడూ సహకరిస్తారని కోరుతూ మీ ఇజ్రాయేల్ మినిస్ట్రీస్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాత. ఇజ్రాయెల్ మినిస్ట్రీస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా ప్రత్యేకమైన వందన మరణాతలండి. అందరూ బాగున్నారు కదా? ఎంతగానో ప్రతిదినం కూడా ఈ యొక్క వాక్యాలను వీక్షిస్తూ ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా దేవుని మాటలు వింటూ ఎంతగానో బలపడుతూ మమ్మల్ని కూడా ఎంతగానో ఈ పరిచర్యలో ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా ఎంతగానో మా ప్రత్యేకమైన వందన మరణాతలండి. మీ అందరిని బట్టి మేము దేవుని స్తుతిస్తూ ఉన్నాము, ఎంతగానో దేవుని మహిమపరుస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు చక్కని అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మరి అందరూ కూడా శ్రద్ధగా అటు ఇటు కదలకుండా దేవుడి మాటలు కొంత సమయము అందరూ కూడా శ్రద్ధగా విందాము. మరి ఈరోజు మనం చక్కని ఆత్మీయ తల్లిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆమె ఎవరంటే, చాలామంది స్త్రీలు బైబిల్లో కనిపిస్తున్నారు. కొంతమంది దేవునికి ఇష్టం లేని క్రియలు చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే దేవునికి ఇష్టమైన బిడ్డగా మరి అనేక మందికి ఆదర్శంగా కనిపిస్తున్నారు ఒక మంచి భక్తుని యొక్క తల్లి. ఆమె పేరే హన్నమ్మ. హన్నా గారి గురించి ఈరోజు కొన్ని విషయాలు మన వాక్య లేఖనాల్లో నుండి ధ్యానం చేసుకుందాం. హన్నా గారిలోంచి మనం ప్రత్యేకంగా కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఈరోజు ఆత్మీయంగా మనం కూడా అటు రీతిగా చేసినప్పుడు చక్కగా మనం దేవుని యొద్ద నుండి ప్రతి దాన్ని మనం పొందుకోగలం. ఈరోజు ఆమె చేసిన ప్రార్థన, ఆమె చేసిన వ్యక్తిగతంగా ఆమె ప్రవర్తన ఈరోజు మన జీవితాల్లో కూడా మనం నేర్చుకోగలిగితే, మనం కూడా అటు రీతిగా జీవించగలిగితే, మనం కూడా ఆ హన్నమ్మ గారిలో ఆత్మీయ జీవితాన్ని మనం కూడా కట్టుకోగలిగితే గొప్ప దీవెన మన జీవితాల్లో మనం పొందుకోగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే, హన్నమ్మ గారిలో నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి 7 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈరోజు మన వాక్య లేఖనాల్లో నుండి ధ్యానం చేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చును. చాలండి, కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. శరణుతుల మహోన్నతుల సకలాశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. నిలబడిన నాలో ఏ గొప్పతనం లేదు నాయనా, ఏ మంచితనం లేదు నాయనా. నాలో నీ మనస్వరాన్ని మరియు పచ్చి మీరే మీ దైవస్వరంతో సూటిగా తేటగా మాట్లాడండి. వినే చెవులను పరిశీలించే హృదయాల్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. నా నోట మీ మాట ఉంచి మీరే ప్రతి బిడ్డతోని మాట్లాడినైనా అందరికీ కావాల్సిన మాటల ద్వారా మీరే మాట్లాడి బలపరిచి ఆత్మీయంగా ఆదరించి స్థిరపరిచి మహిమ పొందుకోమని ప్రభా, వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈరోజు హన్నమ్మ గారి నుంచి కొన్ని ఆత్మీయ పాఠాలు మనందరం కూడా నేర్చుకుందాం. అయితే సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనంలో దేవుడి వాక్యం రాయబడి ఉంది. 1వ అధ్యాయం 10వ వచనంలో, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే 11వ వచనంలో రాయబడి ఉంది, సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరువక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం వాక్య లేఖనాల్లో గమనించినట్లయితే ఇక్కడ దేవుడి వాక్యం స్పష్టంగా రాయబడి ఉంది. ఏమనంటే, ఈమె మనం చూసినట్లయితే హన్నమ్మ గారు ఒక గడ్రాలై ఉన్నది. అంటే ఆమెకి పిల్లలు లేనిదై ఉన్నది. ఆమె తోడికోడలైనటువంటి పెనిన్నాకి పిల్లలు ఉన్నారు. ఈమెకు పిల్లలు లేకపోవడంతో ఎంత
ఎంతగానో మరి దెప్పిపోటి మాటలతో సూదిపోటి మాటలతో అవమానిస్తూ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒకరోజు తన భర్తకి, తన ఇరుగు పొరుగు వారికి, తన బంధువులకి ఎవ్వరికీ చెప్పుకోలేదు కానండి, తనకున్న బాధను సహించి 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 దేవుని వద్దకు వచ్చి మరి ఇజ్రాయేల్ దేవునికి మొరపెడుతుంది. ఇక్కడ రాయబడి ఉంది ఏమనంటే, ఆమె ఏమని అడుగుతుందంటే అండి, సైన్యములకు అధిపతియగు యెహోవా, ఏమడుగుతుంది? సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూడు. ఏమి శ్రమ అంటే, నేను పిల్లలు లేనిదాన్నై ఉన్నాను ప్రభువా అని చెప్పి మరి ఆమె బాధపడుతూ ఉన్నది. దేవుడి దగ్గర తన శ్రమను చెప్తూ ఉన్నది. అయితే మనం వాక్యాన్ని చదువుకున్నట్లయితే ఇక్కడ తన భర్త చెడ్డోడని చెప్పడానికి లేదండి. తన భర్త అంటే, నీకు పిల్లలు లేకపోతే నేను 10 మంది కుమారులతో నీకు సమానం, నేను బాగా చూసుకున్నాను కదా అని ఎన్ని చెప్పినా మరి శ్రమను బట్టి, తనకున్న బాధను బట్టి, తనకున్న లోపాన్ని బట్టి అందరూ వేలెత్తి చూపిస్తున్నప్పుడు తట్టుకోలేక సహించలేక దేవుని దగ్గర మొరపెడుతుందండి. మరి ఎవరికి చెప్పుకోలేదండి ఆమె బాధను. సైన్యములకు అధిపతియగు యెహోవా దగ్గరికి వచ్చి, దేవా నీవు నా ప్రార్థన ఆలకించి, నా మొరను ఆలకించి, నీ సేవకురాలనైనా నాకు కలిగిన శ్రమను చూచి, నీ సేవకురాలనైనా నన్ను మరువక జ్ఞాపకం చేసుకుని, నీ సేవకురాలనైనా నాకు ఒక మగపిల్లను దయచేయి ప్రభా. ఏమడుగుతుందండి? దేవుణ్ణి ఒక మగబిడ్డను అడుగుతుంది. ఆ బిడ్డని నాకు ఇస్తే మళ్ళీ నేను నీకే సమర్పించుకుంటాను ప్రభా అని ఆమె దేవుడికి మొరపెడుతుంది. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా ఏం చేయాలంటే, ఏ సమస్య వచ్చినా ఎవరిని ఆశ్రయించక్కర్లేదు, కానీ దేవుడిని అడిగినప్పుడు దేవుడు మనకు ఉపకారం చేసే దేవుడు అండి. మన దేవుడు గొప్ప దేవుడు, సర్వశక్తి గల దేవుడు. మన దేవునికి అసాధ్యమైందంటూ ఏది లేదు. చనిపోయిన లాజరుని బ్రతికించిన దేవుడు, ఆకలిగా ఉన్న వారిని దేవుడు ఆహారం ఇచ్చి పోషించిన దేవుడు, మరి కళ్ళు లేక బాధపడుతున్న వారికి, పుట్టి గుడ్డివానికి కనులను కలుగజేసిన దేవుడు, కుష్ఠరోగికి నీవు శుద్ధుడు కావడం నాకు ఇష్టమే అని నీవు శుద్ధుడు కమ్మని పలికిన దేవుడు. అలాగే మన దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినటువంటి దేవుడు, ఆరిన నేలపైన ఇజ్రాయేల్ ప్రజలు నడిపించిన దేవుడు, కరువులో ఉన్న వారికి ఆకాశం దేవుడు ఏం చేశాడంటే మన్నాను పెట్టి పోషించినటువంటి దేవుడు, కరువులో ఉన్నటువంటి వారికి కాకులతో ఆహారం పోషించినటువంటి దేవుడు. ఈరోజు వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు ఏదైనా కార్యం చేసే దేవుడు అండి. దేవుడిని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డలో నూనె అయిపోలేదు. కరువు కాలంలో పోషించే దేవుడు మన దేవుడు. ఆయనకు అసాధ్యమైందంటూ ఏదీ లేదు. మనకి ఏది లేనప్పుడు కూడా మన దేవుడు పెట్టి మనల్ని ఆనందింపజేసే దేవుడు అండి. అటువంటి దేవుడిని మనము కలిగి ఉన్నాము. మనం రథములను బట్టి, మనకున్న గుర్రములు బట్టి, ఆస్తులు బట్టి మనం గర్వించకలేదు, అతిశయించకలేదు, కానీ మనమైతే ప్రభువైన యేసే నామమును బట్టి అతిశయించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఆమె ఎవ్వరికి బాధ చెప్పుకోలేదు. ఇజ్రాయేలీల దేవునికి, సైన్యములకు అధిపతియగు యెహోవాకి, యెహోవా చూచుచున్న దేవునికి ఆమె మొరపెట్టింది. ఈరోజు నీవు కూడా దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మనకి తప్పకుండా ఉత్తరం ఇచ్చే దేవుడు. మన దేవుడు గొప్ప దేవుడు అండి. ఆకాశవాకిని లిప్పి విస్తారమైన పట్ల చాలా ఆశీర్వాదం నీకు కుమ్మరించే దేవుడై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మనం చూసినట్లయితే ఆమె దేవుడి దగ్గర అడుగుతుంది. దేవుడికి మళ్ళీ ఏం చేస్తుందంటే మొక్కుబడి చేసుకుంటుంది. దేవా నాకు ఒక బిడ్డనిస్తే నేను నీకు సమర్పించుకుంటాను ప్రభువా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా హన్నమ్మ గారి లాంటి జీవితాన్ని కలిగి ఉండాలి. అయితే ఈ అన్నమ్మ గారు ఇటువంటి ప్రార్థన చేసుకున్నారని మనం చెప్పుకున్నాం. అసలు ఆ అన్నమ్మ గారిలోంచి ఏమి మనం నేర్చుకోవాలి, ఏంటి ప్రాముఖ్యమైన విషయాలు మీ జీవితంలో నుండి అని అంటే, మొదటిగా ఆమె దేవునితో ఒక గొప్ప సంబంధాన్ని, సరి అయిన సంబంధాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె దేవునితో ఉన్నటువంటి రిలేషన్షిప్ ఎలాంటిదంటే సరి అయిందిగా మనకు కనిపిస్తుంది. దేవునికి మనకు మంచి సంబంధం కలిగి దేవునితో వ్యక్తిగతంగా ఎక్కువ సమయం గడిపేవారిగా మనం అందరం ఉండాలి. ఆమె ఎంతోమంది బంధువులు ఉన్నారు, ఎంతోమంది రక్త సంబంధాలు ఉన్నారు, కానీ దేవునితో కలిగినటువంటి సంబంధం బట్టి ఆమె దేవుని వద్దకు వచ్చి, ఇప్పుడు మనకి ఏదైనా అవసరం అయితే ఎక్కువ మనకు దూరంగా సంబంధమైన వాళ్ళని అడుగుతామా, దగ్గరగా రక్త సంబంధం వాళ్ళని అడుగుతామండి? మనకి ఏదైనా అప్పు కావాలన్నా, మనకి ఏదైనా అవసరమైనా, ఏదైనా సరే మనం ముందు ఏం చేస్తామండి, మనకి దగ్గర సంబంధం ఉన్న వాళ్ళని అడుగుతాం. అంటే ఈమె ఎంత
అంత దగ్గర సంబంధం దేవునితో కలిగి ఉంది, ఎవ్వరికి చెప్పుకొని బాధ పరిగెత్తుకుని దేవుని దగ్గరికి వచ్చిందంటే ఆమె దేవునితో కలిగి ఉన్న సంబంధము, ఆ రిలేషన్షిప్ చాలా పవిత్రంగా, చాలా మంచి సంబంధం కలిగి, సరి అయిన సంబంధం కలిగి ఆమె దేవుని యొద్దకు వచ్చింది. దేవా, నాకు ఒక మగబిడ్డనివ్వి ప్రభా, నీవు నాకు కార్యం జరిగించు ప్రభా. ఈరోజు నీకున్నటువంటి బాధను బట్టి, నీకున్న సమస్యను బట్టి, నీకున్నటువంటి కృంగుదలను బట్టి, ఇబ్బందులను బట్టి సరి అయిన సంబంధంతో దేవుని యొద్దకు వచ్చి ఎవరిని చేయి చాపొద్దు, ఎవరి దగ్గర అడగొద్దు, కానీ దేవుని దగ్గరికి వచ్చి నా దేవా నీవే నాకు ఆశ్రయము, నీవే నాకు ఆధారము అని దేవుని అడిగినప్పుడండి దేవుడు మనకి తప్పనిసరిగా నీకే కార్యం చేయాలన్న దేవుడు తప్పకుండా కార్యం చేసే దేవుడై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునితో చక్కని సంబంధం కలిగి ఉన్నట్లుగా హన్నమ్మ గారి జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం కూడా పిల్లలు కలగాలంటే ఒక భార్య భర్తలు కాదు, కానీ ముందు స్థానం దేవునికి ఇవ్వాలి. దేవా, గర్భఫలం మీరు ఇచ్చు బహుమానం ప్రభా, నీ గర్భఫలము దయచే ప్రభా అని హన్నమ్మ గారు తన భర్త మీద ఆధారపడలేదండి, వైద్యుల మీద ఆధారపడలేదండి, ఇరుగు పొరుగు వారికి, కోట్లకి, ఎవరికి తన బాధని చెప్పుకోలేదు. దేవుని దగ్గరికి వచ్చి దేవా నువ్విస్తేనే నేను గర్భఫలం పొందుకుంటాను, నువ్విస్తేనే నా గర్భం తెరవబడుతుంది అని చెప్పి దేవునికి మొరపెట్టింది, ఇజ్రాయిల్ దేవునికి మొరపెట్టింది. ఈరోజు దేవుని తట్టి సంబంధం మీరు కలిగి ఉన్నారా? దేవునితో కలిగిన సంబంధమును బట్టి నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూయబడిన గర్భాన్ని తెరవగలిగిన దేవుడు, మరి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసే దేవుడు, ఏదైనా ఆయనకు అసాధ్యమైందంటే ఏది లేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి రెండవదిగా గొప్ప భారము కలిగి ఉంది. షీ హ్యాస్ ఏ గ్రేట్ బర్డెన్, అంటే ఆమె ఎంతో గొప్ప భారాన్ని కలిగి ఉందండి. ఆమెకున్న భారం, ఈరోజు మీకు కూడా చాలా భారములు ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా శోధనలు ఉంటాయి. ఇరుగు పొరుగు వారి ఎంత అవ్వచ్చు, నీ భర్త ఎంత అవ్వచ్చు, నీ భార్య ఎంత అవ్వచ్చు, నీ పిల్లలు మాట వినకవచ్చు, ఏదో భారంతో, ఏదో బాధతో నీ హృదయం సతమతం అవుతూ ఉండొచ్చు. ఈమెకు కూడా ఒక బాధ ఉంది, ఏంటంటే పిల్లలు లేరు, గుడ్రాలనే నింద అనేక మంది వేలెత్తి చూపిస్తున్నారు. ఎందుకంటే తన ఇంటి మనిషే, పెనిన తోడి కోళ్ళైనటువంటి ఆమె అర్థం చేసుకోకుండా భయంకరంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు, అందరికీ ఆమె జీవితం నీచమైనప్పుడు దేవుని సన్నిధిలో తన భారాన్ని చెప్తుంది. దేవుడు వాక్యం సెలవిస్తుంది, భారం ఇవ్వ మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును అని. ఈరోజు హన్నమ్మ గారు చేసిన పని నువ్వు చేయగలుగుతున్నావా? హన్నమ్మ గారు వచ్చి ఏమంటున్నారంటే, నీ సేవకురాలనైనా నన్ను మరువక నువ్వు జ్ఞాపకం చేసుకొనుము, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూడయ్యా అని అడుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం కూడా మోకరించి దేవుణ్ణి అడగాలి, దేవా నాకున్న ఈ భారము నువ్వు చూడు ప్రభా, ఈ అనేకమైనటువంటి బర్డెన్స్ నీకు ఉన్నాయేమో, అనేకమైనటువంటి ఇబ్బందులు, శోధలతో నువ్వు బాధపడుతున్నావేమో, సతమతమవుతున్న నీ జీవితాన్ని, కృంగి ఉన్న నీ జీవితాన్ని, కన్నీటితో ఉన్న నీ జీవితాన్ని నాట్యముగా మార్చే దేవుడు మన యేసుప్రభు వారు. మారా వంటి నీ బ్రతుకును మధురంగా మార్చే దేవుడు, మోడు బారిన నీ జీవితాన్ని చిగురింప చేసేటువంటి దేవుడు మన యేసుప్రభు వారండి. ఈరోజు వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ బర్డెన్, నీ బాధని, నీ భారమును దేవుని పైన మోపినప్పుడు ఆయన నిన్ను ఆదుకుంటారు. నీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏ వేటితో నువ్వు సఫర్ అవుతున్నావో ప్రతిదీ కూడా దేవునికి చెప్పినప్పుడు దేవుడు ప్రతి దాని నుంచి మనకి సాల్వ్ చేసేటువంటి దేవుడై ఉన్నారు. ఈరోజు మనం చూసినట్లయితే హన్నమ్మ తనకున్న బాధని, శ్రమను దేవునికి చెప్పింది. దేవుడే మంచి కుమారుణ్ణి ఆమెకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనకున్న బాధని కూడా దేవునికి చెప్పినప్పుడు దేవుడే ఆ బాధ నుంచి తీసివేసే దేవుడై ఉన్నారు. అయితే ఈ అన్నమ్మ గారు మరి తనకున్న భారమును దేవునికి చెప్పారు. ఈరోజు నీకు కూడా భారం ఉంటుంది. ఈరోజు మనం కూడా ఏం చేయాలంటే దేవునికి చెప్పేవారిగా ఉండాలి. ఈరోజు ఆ భారమును మోస్తున్నటువంటి ఆ యొక్క అన్నమ్మ గారు ఎలా అయితే కన్నీరు విత్తుతున్నారో, ఈరోజు దేవుడు నీకు ఒక భారం నాకు చెప్పారు. నీ కుటుంబం అంతా బాగానే ఉంది, కానీ నాకు ఏ భారం లేదని అనుకోకండి. ఈ లోకంలో ఎంతోమంది యవనస్తులు నశించిపోతున్నారు. ఆ భారంతో, ప్రసవ వేదనతో నువ్వు దేవుని ప్రార్థన చేయాలి. ఎలా అయితే ఈ భారంతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుందో, ఆ భారంతో మాట కూడా రాక మూలుగుతూ దేవుడి దగ్గర మొరపెడుతున్నప్పుడు అంటండి, మరి దైవజనుడైనటువంటి ఏలీ గారు అంటున్నారంటే ఏమనంటే, నువ్వు ద్రాక్షరసం తాగు
తాగొచ్చావా, మద్యం సేవించి ఉన్నావా అని మాట అలా వస్తుంది ఏంటని మరి దైవజనుడు కూడా ఆమె బాధ అర్థం కాలేదంట. కానీ నీ భారమును దేవుడు మాత్రము తీసివేసే దేవుడై ఉన్నారు. ఈ లోకంలో ఎవ్వరు నేను అర్థం చేసుకోకపోయినా దేవుడు అర్థం చేసుకుంటాడు. నీకు కూడా ఒక భారం దేవుడు చెప్పాడు ఏంటంటే అనేక మంది నశించిపోతున్న వారి కొరకు నువ్వు భారం కలిగి ప్రార్థన చేయాలి. అనేక మంది అండి ఈ లోకంలో ఎంతోమంది యవన బిడ్డలు నశించిపోతున్నారు. ఇండియాలో ఎంతోమంది యవన బిడ్డలు డ్రగ్స్కి బానిసైపోతున్నారు. వారందరి కొరకు మనం భారం కలిగి ప్రార్థన చేయాలి. దేవా నశించిపోతున్న వారిని వెతికి రక్షించి ప్రభా. ఎంతోమంది భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ మరి చిందరమందరంగా వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అయితే వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరి కొరకు భారం కలిగి ప్రార్థన చేసి ఏం చేయాలండి, దేవుడు మనకు అప్పగించినటువంటి ఆ బాధ్యత కలిగి భారం కలిగి అనేక మంది కొరకు మనం ప్రార్థన చేయాలి. వీలుంటే ఉపవాసం ఉండి నశించిపోతున్న ప్రతి ఒక్కరి కొరకు కూడా మనం ఏం చేయాలంట, భారం కలిగి ప్రార్థన చేయాలి. ఎంతోమంది వాళ్ళ జీవితాలను సకంలో నాశనం చేసుకుంటున్నారు. ఇష్టం వచ్చిన జీవితాలు జీవిస్తున్నారు. ఎంతోమంది త్రాగుడికి బానిస అయిపోతున్నారు, వ్యసనాలకు బానిస అయిపోతున్నారు, చెడు ఆటలకు బానిస అయిపోతున్నారు, చెడు పనులకు బానిస అయిపోతున్నారు, మొబైల్స్కి అంకితం అయిపోతున్నారు. ప్రభు వాళ్ళ జీవితాలు నువ్వు మార్చు ప్రభు అని మనమందరం కూడా భారం కలిగి ప్రార్థన చేయాలి. సంఘం పైన ఒక భారం ఉండాలి. మరి మనమందరం కూడా కలిసి పని చేసి మరి సేవకుల్ని, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ సేవని మనం ఏం చేయాలంట, ఆ యొక్క భారాన్ని మనం మోసేవారిగా ఉండాలి. ఏ పని వచ్చినా మనం పరిచర్య చేస్తూ మరి దేవుడి పనిలో ముందుకుంటూ ఆయన పరిచర్యలో మనం ముందుకుంటూ మరి చక్కని జీవితం మనం జీవించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మనమందరం కూడా మరి చక్కని బాధ్యత కలిగి భారం కలిగి మనం ఉండేవారిగా ఉండాలి. అమ్ముకున్నటువంటి భారాన్ని బట్టి దేవుని దగ్గర మొరపెడుతుంది. ఈరోజు మనం కూడా మన దేశం పట్ల మరొక బాధ్యత కలిగి దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం కూడా మనకున్న సమస్యను బట్టి దేవుని దగ్గర ప్రార్థించాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అలాగే మూడవదిగా మనం చూసినట్లయితే హన్నా ప్రార్థనలో స్పష్టత కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె ప్రార్థన చాలా క్లియర్గా ఉందంటండి. ఏమని అడుగుతుందంటే, మరి నీ సేవకురాలనైనా నన్ను మరువక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలనైనా నాకు మగ పిల్లను దయచేయము. ఏమడుగుతుందండి, మగబిడ్డని అడుగుతుంది. అంటే ఆమె ప్రార్థనలో మనం చాలాసార్లు అడగాలనుకున్నది మర్చిపోయి ఏవేవో మనం అడుగుతూ ఉంటాం. మన ప్రార్థనలో స్పష్టత ఉండాలి, క్లియర్గా ఉండాలి. మనం ఏం ప్రార్థన చేస్తున్నామో దేవునికి అర్థమయ్యే రీతిగా మరి చక్కని ప్రార్థన మనం చేసేవారిగా ఉండాలి. అన్నమ్మ గారి ప్రార్థనలో ఏముందంట, స్పష్టత ఉంది. దేవుణ్ణి అడుగుతుంది, దేవా నీ సేవకురాలైనా నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని ఒక మగబిడ్డనివి ప్రభా, ఆ మగబిడ్డని నీ యొక్క సేవకై నేను అప్పగించుకుంటాను ప్రభా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుని చిత్తాన్ని కోరుకోవాలి అని చెప్తాం, కానీ ఆమెకున్న ఆశ ఏంటంటే ఆ మగబిడ్డ పుడితే, అంటే అప్పట్లో స్త్రీలు సేవ చేసేవారు కాదు, ఇలా దేవుడి పరిచర్యలో వాక్యం చెప్పడం ఇలా ఉండేది కాదు. కాబట్టి ఈమె చెప్తుంది ఏమనంటే, నాకు ఒక మగబిడ్డనివ్వి, నీ సేవకై నీ పరిచర్యకై నేను ఆ బిడ్డని వార్నిస్తాను, ఆ బిడ్డ తలపైన శౌరపు కత్తి వేయకుండా నేను ఉంటాను ప్రభా అని మరి దేవునికి ప్రతిష్ఠించుకోవడానికి ఆమె అటు రీతిగా మరి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే ఈ యొక్క అన్నమ్మ గారు ఎలా అయితే చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నారో అటు రీతిగా నీ ప్రార్థనలో కూడా స్పష్టత ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి స్పష్టతతో మరి దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు నువ్వు ఏది కావాలని దేవుని అడుగుతున్నావో అది మన దేవుడు తప్పకుండా అనుగ్రహించే దేవుడై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు ఇచ్చే దేవుడు అండి. మన దేవుడు ఏది అడిగితే అది ఇచ్చే దేవుడు. అడుగుడి మీకు ఇయ్యబడునని దేవుడు చెప్పాడు. మరి దేవుడు మనం అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికంగా మన దేవుడు ఇచ్చి ఆశీర్వదించి నిన్ను అంచెలంచెలుగా అభివృద్ధి పరిచేటువంటి దేవుడై ఉన్నారు. కాబట్టి అడగాలి. దేవుణ్ణి ఎలా అడగాలంటే, నీకు కావాల్సిన
రాసింది స్పష్టంగా మన తండ్రిని ఎలా అడుగుతామో, మన తల్లిని ఎలా అడుగుతామో రీతిగా మన దేవుణ్ణి మనం అడగాలి. దేవా నాకు ఇది కావాలి ప్రభా. ఈ లోకంలో ఎవరి దగ్గర చేతులు చాపొద్దు, కానీ దేవుడి దగ్గర అడిగినప్పుడు అడిగిన వాటిని ఎల్లను మనము పొందుకోగలుగుతాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి హన్నమ్మ గారి గురించి మొట్టమొదటిగా మనం ధ్యానించుకున్నాము. ఆమె దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉన్నది. రెండవదిగా ఆమె గొప్ప భారం కలిగి ఉన్నది. మూడవదిగా ఆమె ప్రార్థనలో స్పష్టత మనకి కనిపిస్తూ ఉంది. దేవుని దగ్గర అడిగేటప్పుడు మనం కూడా చాలా స్పష్టంగా మనకు కావాల్సింది తండ్రిని అడుగుతున్నట్టుగా, తల్లిని అడుగుతున్నట్టుగా దేవుని అడిగినప్పుడు మరి మోషే గారు కూడా అంటండి దేవునితో ఒక ముఖాముఖిగా మాట్లాడే చక్కని సంబంధం కలిగి మరి దేవుడితో మాట్లాడుతూ ఉండేవారు. అలా మనం కూడా దేవునితో చక్కని సంబంధం కలిగి మనకున్నటువంటి భారములను స్పష్టంగా దేవునికి తెలియజేసి మనం ప్రార్థించే వారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి నాలుగవదిగా మనం చూసినట్లయితే హన్నమ్మ గారు దేవుడిచ్చిన దానిని తన స్వలాభం కొరకు కాక దేవుని మహిమ కొరకు వాడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి 1వ అధ్యాయం 11వ వచనంలోనే రాయబడి ఉంది, మరి వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను. మరి 1వ అధ్యాయం 11వ వచనంలో రాయబడి ఉంది, వారి తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే ఆమె తన స్వలాభం కోసం అడగట్లేదు, తన సొంత కార్యాల కొరకు అడగట్లేదు, కానీ దేవుణ్ణి ఎందుకు అడుగుతుంది అని అంటే, దేవా నాకున్న ఈ నింద పోగొట్టడం కోసము, ఇంకోటి ఆ బిడ్డ నేనుంచుకోవడానికి కాదు, ఆ బిడ్డ నీ పని చేయడం కోసము నాకు ఒక మగబిడ్డని ఇవి ప్రభా. ఆ బిడ్డ తల మీద నేను క్షౌరపు కత్తి వేయకుండా నీకు ప్రతిష్ఠించుకుంటాను, నీకు మొక్కుబడి చేసుకుంటాను అని ఆమె గొప్పగా మొక్కుబడి చేసుకుని తన కొరకు తను అడగట్లేదు, కానీ దేవుని పని కొరకు. ఆనాడు తన దైవజనుడుకున్నటువంటి 2 కుమారులు భ్రష్టులై ఉన్నారు. సన్నిధికి వస్తున్న ఆడపిల్లలను అలాగే వంట చేస్తున్నప్పుడు ఆ వంటలను తింటూ ఏడిపిస్తూ ఎగతాళి చేస్తూ వాళ్ళు దేవునికి అవమానకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అయితే నా సేవకుడైన ఏలి తర్వాత ఒక సేవకుడు లేడు ప్రభా, నా కొడుకున పుట్టినటువంటి బిడ్డ నీ సేవకై నేను అప్పగిస్తాను, నీకు ప్రతిష్ఠించుకుంటానని ఆమె దేవునికి ప్రతిష్ఠించుకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వాక్యం విన్న మనం కూడా అడుగుతామని స్పష్టంగా మగపిల్లోడు కావాలని చాలామంది అడుగుతారు. అయితే ఆ మగబిడ్డ దేనికి అని అంటే, నేను చనిపోయాక ఏం చేస్తారండి, నన్ను నా బిడ్డ కాల్చడానికి, లేకపోతే చాలామంది ఏమంటారండి, నా బిడ్డ నాకు ఉద్యోగం తెచ్చుకున్న నాకు సంపాదించి నన్ను చూసుకుంటాడని. చాలామంది ఇంకేమంటారు, నాకు మగబిడ్డ ఎందుకనంటే ఆడపిల్ల అయితే వదిలి వెళ్ళిపోద్ది, నా కొడుకు నాతో ఉంటాడు కాబట్టి నాకు మగబిడ్డ కావాలంటారు. ఇలా అనేకమైన రీజన్స్తో వాళ్ళలోంచి ఏదో కావాలి, ఏదో కోరుకోవాలి, వాళ్ళు ఉద్యోగాలు చేసి సంపాదిస్తారు, ఆడపిల్ల అయితే ఏముంటుందని అన్నట్టుగా అడుగుతూ ఉంటారు. కానీ ఈమె అడిగింది ఆమె కోసం కాదు, తన తల్లిదండ్రులు చూసుకుంటాడని కాదు, కానీ తన కుటుంబాన్ని చూసుకుంటాడని కాదు, తన తల్లిని ప్రేమిస్తాడని కాదు, కానీ ఆమె ఎందుకు అడిగింది ఆ కొడుకునిమ్మని అని అంటే దేవునికి ప్రతిష్ఠించుకోవడానికి, దేవునికి ఇవ్వడానికి ఆమె అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన స్వలాభం కొరకు కాదు, తన కోసం కాదు, తన కుటుంబం కొరకు కాదు, కానీ దేవా నాకు ఇచ్చే బిడ్డ పాలు విడవగానే నీ సన్నిధికి నేను ప్రతిష్ఠించుకుంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మరి హన్నమ్మ గారి వల్ల నీవు ఉంటున్నావా, నీ బిడ్డని దేవుని పరిచర్యకు అప్పగిస్తున్నావా? అది ఆడవాళ్ళు అయినప్పటికీ మగబిడ్డ అయినప్పటికీ కూడా నీ బిడ్డలను దేవునికి అప్పగించినప్పుడు దేవుడు ఫలించడి కొమ్మగా వారిని ఆశీర్వదిస్తాడు, దేవుడు వారిని గొప్ప జనముగా వాడుకుంటాడు, దేవుడు వారిని ఆశీర్వదించి ప్రతిష్ఠించుకుని దేవుడు చిన్న వయసు నుంచి అభిషేకించి గొప్ప గొప్ప పనులు చేయడానికి వారిని దేవుడు నిలబెట్టుకుంటాడు. ఈరోజు వాక్యం వింటున్న నీవు కూడా నీవు అడిగింది దేనినైనా సరే నీ స్వలాభం కొరకు కాక దేవుని నామ మహిమార్థముకై నువ్వు అడిగినప్పుడు దేవుడు తప్పకుండా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి సన్నిధిలో కొంతమంది ప్రార్థన చేస్తారు, సొంత గృహాలు లేని వాళ్ళు ఏమనంటే, దేవా మాకు సొంత
సొంత గృహం ఇవ్వి అని మాత్రమే కాకుండా, దేవా మాకు ఒక సొంత గృహం ఇవ్వి ప్రభువా, దానిపైన ప్రార్థన పెట్టించుకుని అక్కడ చుట్టుప్రక్కన ఉన్న వాళ్ళు అనేక మంది రక్షింపబడడానికి కోసము నువ్వు మాకు ఆ గృహం ఇవ్వి ప్రభువా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు అడిగింది మనం స్వలాభం కొరకే కాకుండా దేవుని నామ మహిమార్థంకై దాన్ని వాడినప్పుడు దేవునికి ఎంతగానో అది మహిమ కలుగుతుంది. ఈరోజు ఇల్లు కావాలి, కానీ ఆ ఇల్లు ద్వారా దేవుడికి ఎలా మహిమ వస్తుందో ఆలోచిస్తే పైన ప్రార్థన పెట్టించుకుని ప్రతి ఆదివారం అనేక ఆత్మలు అక్కడ రక్షింపబడడం కూడా, పైన మందిరానికి ఒక స్థలం ఇవ్వడం కూడా అది దేవునికి మహిమే కదండి. అలా మనం ఏది అడిగినను మన స్వలాభం కొరకు కాకుండా, మన సొంత పనుల కొరకే కాకుండా, అది దేవునికి మహిమకరంగా వాడబడే నిమిత్తము మనం అప్పగించినప్పుడు దేవుడు దాన్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆమె తన బిడ్డను కూడా దేవుడికి ఇవ్వడానికి వెనకాడలేదంటండి. అసలు ఆ సమయంలో ఏదో రెండోసారి పుట్టిన బిడ్డని ఇచ్చేయడానికి ఇష్టపడతారు, కానీ అప్పుడే పిల్లలు లేక పుట్టినటువంటి బిడ్డను కూడా నేను నీకు ఇస్తాను అన్నదంటే ఆమె ఎంత దేవునికి ఇచ్చే మనసు కలిగి అన్నమ్మ గారు ఉన్నారో మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే 5వదిగా మనం చూసినట్లయితే అన్న ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడని విశ్వసించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్నమ్మ గారు ఏమని విశ్వసించారంటే, నా దేవుడు నా ప్రార్థనకు జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం కూడా విశ్వసించాలి. చాలామంది ప్రార్థన చేసుకుంటారు, వెళ్ళిపోతారు, కానీ వాళ్ళు కూడా మేలు పొందుకోలేరు. ఎందుకంటే మరి విశ్వాసం అనేది ఉండాలి. శరణతుడా మహోన్నతుడా సకలాశీర్వాదమునకు కారణభూతుడమైన మా ప్రియ పరలోక తండ్రి, నీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా. ఈరోజు చక్కని మాటల ద్వారా నీ బిడ్డలతో నువ్వు మాట్లాడిన మాటలు బట్టి నీకు వందనాలు ప్రభా. అవును ప్రభా, యేసయ్య తండ్రి, ఎట్టి రీతిగా మేము ప్రార్థన చేయాలో, ఎట్టి రీతిగా మేము నీ సన్నిధిలో అడగాలో తండ్రి కొద్ది సమయం మాతో మాట్లాడేవనైనా అట్టి అనుభవం కలిగి అటు జీవితం జీవించే భాగ్యం మాకు అందరికీ దయచేయండి. ఏకీవిస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరున ఆశీర్వదించండి అయినా ప్రభా. యేసయ్య ప్రభా, నీ రెక్కల చోట కాచి కాపాడండి అయ్యా. అన్ని విధాలా మీరే సహాయం చేయండి. ఎగ్గిపిస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరున ఆశీర్వదించి వారికి ఉన్న ప్రతి అవసరాలు మీరు తీర్చండి, కష్టాలు తీర్చండి ప్రభా. వారికి ఉన్న శోధలు దీవెనకరంగా మార్చండి, వాళ్ళకి అన్నింటినీ నాట్యముగా మార్చండి అయినా. ప్రతి బంధకాల నుంచి విడిపించి మీరే మహిమగల కార్యములు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించి తండ్రి ప్రభా. నూరందలుగా ప్రతి బిడ్డని ఫలింపజేయమని ప్రభా. ఆశీర్వాదానికి వారసులుగా మీరు చేయమని ప్రభా తండ్రి. ప్రతి మార బ్రతుకును మధురంగా మీరు మార్చమని ప్రభా. చీకటి బ్రతుకులు వెలుగుగా మార్చమని ప్రభా. నీకు ఇష్టమైన బిడ్డలుగా సాక్షిగా మహిమార్థంగా అనేక మందికి దీవెనకరంగా ప్రయోజనకరంగా నీ బిడ్డల నుంచి మహిమ పొందుకోమని ఏకీవిస్తున్న ప్రతి బిడ్డని, చూస్తున్న ప్రతి బిడ్డని, వింటున్న నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి అయ్యా. ప్రతి ఒక్కరికి రావాల్సిన దీవెళ్ళు నిండుగా మెండుగా మీరు దయచేసిన ఆయన. క్రీస్తు యేసు మహిమ ఐశ్వర్యంలో ప్రతి అవసరమును తీర్చిన ఆయన మీరే అభివృద్ధిలోకి నడిపించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ మరణ తండ్రి, ఈ యొక్క వాక్యాన్ని విని బలపడుతున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మీకేనా ప్రార్థన అవసరతలు ఉంటే మాకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సదాకాలం తోడే నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయెల్ మినిస్ట్రీస్ అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన మరణాతలండి. ఈ యొక్క కార్యక్రమాలు, ఈ యొక్క వర్తమానాలు మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా కొరకు ప్రార్థన చేయండి. అలాగే దేవుడు మీకు ప్రేరేపిస్తే కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి మీ సహకారాన్ని అందించండి. అలాగే మీలో ఎవరికైనా ఎటువంటి అనారోగ్య సమస్యలైనా, ఎటువంటి ప్రార్థన అవసరమైతే కనుక మరి నెంబర్కి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి ఫలభరితంగా దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.